దేవుని యందలి మనకి ఏర్పడిన అచంచల విశ్వాసం. విశ్వాసం కూడా ఒక జ్వాలే మనలో. అదొక టైపు జ్వాల. దాన్ని కూడా చల్లార్చడానికి, విశ్వాసాన్ని దిగజార్చడానికి, దాన్ని మన నుండి తొలగించడానికి కూడా నిరంతరం కుట్ర జరిగిద్ది, దాడి జరిగిద్ది. మనలో దేవుడు ఏర్పరిచిన విశ్వాసాన్ని దెబ్బతీయటానికి కుట్ర చేస్తాడండి వాడు. చాలాసార్లు మనం విశ్వసించినవి ఒకటైతే రివర్స్ జరుగుతాయి. మనం ఏదో అనుకుంటాం కానీ ఏదో జరిగిద్ది. ఇప్పుడు మనకి మీరు ప్రభువుని నమ్ముకున్నాం, ఈ సమస్యలన్నీ ఒక కొలికి వచ్చేసి బెస్ట్ ఫ్యూచర్ లభించిద్దని విశ్వసిస్తాం. కానీ ఇంకా వేరే జరుగుతాయి. కొన్ని ఊహించని చేదులు కూడా ఎదురవుతాయి. అప్పుడు మన విశ్వాసం మారిపోయింది. నేను ఏదో జరిగిద్ది అనుకుంటే ఏదో జరిగింది. నాకు ఏం చేశాడు దేవుడు? ఉన్న గాయాలే ఎక్కువైపోయి అల్లాడుతుంటే మళ్ళీ కొత్త గాయాలు 4 తయారైనాయి. ఉన్న శ్రమలతోనే తట్టుకోలేక అల్లాడుతుంటే మళ్ళీ 4 కొత్తవి జోడీ అయినాయి. దేవుడు కూడా నన్ను కనికరించట్ల. దేవుని రెక్కల నీళ్ళలో కూడా నాకు ఆశ్రయం దొరకల. దేవుడు కూడా నేను అనుకున్నట్టు చేయలే అని కొంతమంది విశ్వాసం ఓడ బద్దలైపోయినట్టు బ్లాస్ట్ అయిపోయింది. దేవుణ్ణి కూడా వదిలేసే వాళ్ళు ఉన్నారు. మీకు తగలలేదు ఎక్కడ? ఏందో వదినా రావట్లేదు, రావదినా అంటే ఏం వస్తావు వదినా, ఏం జరిగింది? ఆహా, అంతకుముందున్న ఒక రకంగా ఇప్పుడైతే ఇంకా దరిద్రం ఎక్కువైపోయింది. ఏం వస్తాలే, నేను రానులే, ఎల్లు అన్న దాఖలాలు తగలలేదా మీకు? ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? ఏం చేసింది అన్న మాటలతో అసలు విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయినట్టు దేవుణ్ణే వదిలేసిన వాళ్ళు తగలలేదా మీకు? తగిలారు. అంటే విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. సరే కానీ ఇక్కడ కూర్చున్నారు కదా మీరు, నీకు జరగలేదా విశ్వాస పరీక్షలు? మీకు ఎదురు కాలేదా? మీకు జరగలేదా? జరిగినాయా? మీకు కూడా ఎదురు దెబ్బలు తగిలినాయా? ఎంతమంది తగిలినాయి? మరి మీరు కూడా సర్దుకోవాలి. ఎందుకని సర్దుకోవాలా? ఇప్పుడు నువ్వు ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది, ఉన్నాయి పోతాయి అనుకుంటే ఇంకా 4 యాడ్ అయినాయి. అర్థం కాలేదా? అయినప్పుడు మరి నీ విశ్వాసం అడ్రస్ లేకుండా పోవాలి కదా. ఎట్లా ఉన్నావు విశ్వాసంలో? ఎట్ట తట్టుకుంటున్నావు? మళ్ళీ ఎట్లా స్తుతించగలుగుతున్నావు? దేవుణ్ణి ఎట్లా మయంపరచగలుగుతున్నావు? చేదైన అనుభవాల్లో గుండా ప్రయాణం చేస్తున్నావు కదా. నీకు కరెక్ట్గా అర్థమవుతుందని నాకు తెలుసు. అర్థం కాకపోతే నేనేం తమిళం చెప్పట్లా. కానీ నీ ప్రయాణం ఎట్లా సాగుతుంది అంటే నేను చెప్పనా, కొన్ని సంగతులు జరగాలని నువ్వు విశ్వసిస్తే వాటికి రివర్స్లో జరిగిన పరిస్థితులు చూసావు. మళ్ళీ చర్చిలోకి వచ్చినప్పుడు నీ వాక్యం చెబుతుంటేనేమో నువ్వు విశ్వసించిన దాని చొప్పున నీకు దేవుడు చేస్తాడని చెప్పి అన్నప్పుడు, విశ్వసించిన దాని చొప్పున చేస్తానంటే మరి నేను విశ్వసించిన దాని చొప్పున జరగలేదు కదా. నాకు నేను ఒకటి అనుకుంటే ఇంకోటి అయిందిగా. మరి జరగలేదుగా అనిపించినప్పుడు నువ్వేమనుకున్నావో తెలుసా? ఏమనుకుంటే నిలబడ్డావో తెలుసా? నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఆయన నాకు జరిగించే కార్యాలన్నిటినీ కూడా నా మేలుకు తీసుకొస్తాడు అనేది అయితే నాకు తెలుసు. ఇప్పుడు నేను ఇలా జరగాలని విశ్వసించాను, అది అలా జరగల, అది ఇంకోలా జరిగింది. ఇంకోలా జరిగిందంటే నేను అనుకున్నట్టు జరిగితే నాకు నష్టం, ఇంకోలా జరిగిందంటే అది దేవుడు అనుకున్నట్టు జరిగింది. ఒకవేళ ప్రస్తుతానికి అది నాకు చేదుగా నష్టంగా కనపడుతున్నా తుదకది లాభంగా మారేటట్టు దేవుడు చేయగలడని విశ్వసించావు. తుదక అదే నాకు ఫేవర్గా మారేటట్టు దేవుడు చేయగలడని విశ్వాసాన్ని ఏం చేసావు అంటే రెట్టింపు చేశావు.
దాన్ని ఎటు తిప్పుకున్నావు తెలుసా? కుడి అనుకున్నాను, అది ఎడంకి తిరిగింది. కుడికి తిరిగితే ఒక్కింత మేలు, ఎడంకి తిరిగింది. దీని వెనక నాకు 2 మేలు దేవుడు దాచిపెట్టాడు. జరగని, పర్వాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా విశ్వాసాన్ని చల్లారనీలా అధిక విశ్వాసంగా మార్చుకున్నావు. అలా మార్చుకోబట్టే నువ్వు నిలబడగలిగావు, లేకపోతే ఎప్పుడో అవుట్. చదువు కొనసాగిద్ది అనుకున్నావు, ఆగిపోయింది. ఉద్యోగం వచ్చింది అనుకున్నావు, రాలేదు. వ్యాపారం లాభించిద్ది అనుకున్నావు, పోయింది అది. పంట వేసావు, సమృద్ధి కాసిద్ది అనుకున్నావు, పోయింది అది. ఇలాంటి నష్టాల్లో ఏమనిపించింది? ప్రార్థన చేసే మొదలుపెట్టాను, ప్రార్థన చేసే నాటాను, ప్రార్థన చేసే ఎగ్జామ్ రాశాను, ప్రార్థన చేసే ఇంటర్వ్యూకి వెళ్ళాను. అన్నీ ప్రార్థన చేసి విశ్వాసంతోనే చేశాను, కానీ ఏవి ముందుకు రాలేదు. నాకొద్దు దేవుడు, నాకేం చేయలేదు అని ఒకడు సర్దుకుంటే, ఇంకొకడు ఏమనుకున్నాడు తెలుసా? నాకు దీన్ని రానిలేదు అంటే ఇంతకంటే శ్రేష్టమైనది ఏదో దేవుడు డిసైడ్ చేశాడు. ఇంతకంటే ఉన్నతమైనది ఏదో నాకు దేవుడు దాచి ఉంచాడు. ఆయనకి అసాధ్యమైంది ఏముంది? 8,000 ఉద్యోగం రాలేదన్నా, నేను సాఫ్ట్వేర్ చదివాను, ఖాళీగా ఉంటున్నానని ఒక 8,000 జాబ్కు ట్రై చేస్తే రాలేదన్నా, నా బతుకు పాడుగాని అన్నాడు ఒక తమ్ముడు 8,000 జాబుకు పోతే 8,000 జాబ్ వస్తే నువ్వు 8,000లోనే కూర్చుకుంటావు తమ్ముడు. మళ్ళీ సాఫ్ట్వేర్ దానికి ట్రై చేయవు నువ్వు. అందుకే నీకు అది లేకుండా చేసి నువ్వు దానికి ప్రయత్నం చేసేటట్టు నీకు వెసులుబాటు ఇచ్చాడులే తమ్ముడు, నువ్వు ఊరుకో అన్నాను. ఇది నీ మేలుకే తమ్ముడు అన్నా. అట్లానే కొన్ని నెలలండి, ఎన్నో నెలలు కాదు, ఒక 3 నెలల తర్వాత మళ్ళా ఆ తమ్ముడు వచ్చాడు. వచ్చేమన్నాడో తెలుసా? నేను ఏదైతే చదివానో ఆ ఫీల్డ్లోనే నాకు జాబ్ వచ్చిందన్న. ఫస్ట్ మంత్ శాలరీ 21,000. మొదటి నెల 21,000 చూపించాడు. చూడండి, ఇప్పుడు చెప్పండి, 8,000 ఉద్యోగం వస్తే ఆ 8,000 రూపాయలకు పోయాడు కదా, అదే వచ్చినట్టయితే ఏదో పాకెట్ మనీ, ఏదో జేబు ఖర్చులు అవి ఉంటాయి కాబట్టి దీనికి ట్రై చేసేవాడు కాదు. ఎందుకంటే ఆ 8,000 ఒకేసారి 4 ఏళ్ళు పెంచడానికి 12 ఏళ్ళు ఇంకా చాలేరా బాబు అనుకుని ఫిక్స్ అయిపోయే అవకాశం ఉంది. కానీ ఇది ఇప్పుడు చెప్పండి, ఆ ఉద్యోగం రావటం మంచిదా, ఆగిపోవటం మంచిదా? రైట్. ఇప్పుడు నా చదువు ఆగిపోయింది మధ్యలో. ఒకవేళ చదువు కొనసాగినట్టయితే నేనేమైపోయాడిని? ఏ ఉద్యోగస్తున్నా ఏడో తిరుగుతూ ఉండేవాడిని. స్తోత్రం. ఆగిపోవటం నాకు ప్లస్సా మైనసా? మరి కాళ్ళ ముందు చూపు చూస్తే ఎట్టండి? కాళ్ళ ముందు చూపు చూసేవాడికి విశ్వాసం ఉండదండి, ఊస్టింగ్ అయిపోయిందండి, ఉస్ అయిపోయింది. కాళ్ళ ముందు చూపు కాదు, దూరం చూపు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని నాకు అనుమతించలేదు అంటే ఇంతకంటే బెటర్ లైఫ్ ఏదో సిద్ధపరిచాడు దేవుడు. దీన్ని నా జీవితంలోకి రానిలేదంటే ఇంతకంటే శ్రేష్టమైనది ఏదో ఇవ్వబోతున్నాడు.